ఈదులకంటి లక్ష్మణ్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప 25వ మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బేగంపేట గ్రామంలో ఈదులకంటి లక్ష్మణ్ గురు స్వామి ఆధ్వర్యంలో పూజ నిర్వాహకులు బ్రహ్మశ్రీ గంగాధర్ గురుస్వామి చేతుల మీదుగా 25వ అయ్యప్ప మహా పడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట మాజీ ఉపసర్పంచ్ ఈదులకంటి మహేష్ గౌడ్ గురు స్వామి, ఈదులకంటి మణి గౌడ్ గురు స్వామి సన్నిధన స్వాములు మరియు నిర్మలా జగ్గారెడ్డి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప వీరుడే శరణమయ్యప్ప కుమరవెల్లి మల్లన్నకి నెత్తి మీద బోనముకుండా కుమరలి మల్లన్న
మా కన్నే సాముల చల్లగా చూడు Nara
గౌరమ్మను పూజిస్తూ ఉన్నావా లేదా? అది కూడా లేదు. గణపతి పూజ చేస్తున్నాం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప కథ. కానీ అక్కడ మాలిక పురోత్తమ ఉందా? ఉంది కదా, అమ్మవారు జగజ్జనని. అట్లాగే ఆ అమ్మవారి పూజ కూడా చెయ్యాలి. ఆ భగవతి ఆరాధన దుర్గా భవానీ లోపల చూసుకొని పూజ చేయాలని చక్కగా కక్కనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా చేసుకున్నాం. చెయ్యొద్దు అని శాస్త్రంలో ఎక్కడ లేదు. ఒకసారి మీరు పుస్తకాన్ని, పూజ జరిగేటువంటి విధానంగా ఉండేటువంటి పుస్తకాన్ని పెద్దవాళ్ళని అడిగి చూడండి. చక్కగా అమ్మలేంది మనం ఉన్నామా? ఏం కదా, చక్కగా నిర్వహణ జరిగింది. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలి. చల్లని మా అయ్యప్పకు సన్నజాజులు, చల్లని మా అయ్యప్పకు సన్నజాజులు, చల్లని మా అయ్యప్పకు సన్నజాజులు, చల్లని మా అయ్యప్పకు సన్నజాజులు. జీవనం శక్తి శక్తి యాచకు వస్తుందని కొరక రోజు మనం భగవన్నామ స్మరణం ఇంత లెక్క అని చెయ్యాలి. అందుకే పెద్దవాళ్ళు వెనకరికో జపమాల పట్టుకొని ఏ మూలకున్నా కానీ కుర్చీలో కూర్చొని స్నానం
నిత్య జయ కోటి బ్రహ్మాండ నాయకరే పార్వతీ హృదయానందం శరణమయ్యప్ప. అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రు వినాశనం అస్మదభీష్ట ప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప. పాండ్యేకేలి విగ్రహం ఆర్తత్రాణవరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప. పంచరత్నాఖ్యమేతభ్యో నిత్యం స్తోత్రం పఠేన్నరః అస్య ప్రసన్నో గణేశ పూజ్యాయ నమః. రథాన్ పూజయామి, చిత్రోపాయ నమః, శిరసాన్ పూజయామి, సర్వేశ్వరాయ నమః. సర్వానందాన్ని పూజయామి. దేవేంద్రగాయత్రీ చంద్రహాచార్యదేవత రత్నాభం శుక్రశనం శశిధరమత్తం రత్నభూషాభిరాం విశూలకైవల్యం కపాలం శుభం సర్వబాహు సంవేదగానం ఎవరికి
మణి గురుస్వామి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున 25వ పడి పూజ మహోత్సవం నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున గణపతి పూజ, అదేవిధంగా భగవతీ సేవ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, నవగ్రహ పూజ, అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాది అభిషేక కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్వామి పల్లకి సేవలో అయ్యప్ప స్వామిని ఊరేగించడం జరిగింది. ఆభరణాలు అయ్యప్ప స్వామికి తీసుకొచ్చి చక్కగా అలంకరించి స్వామి నామార్చన పుష్పార్చనతో పాటు దివ్యమైనటువంటి పదునెట్టాంబడి పూజ కార్యక్రమం ఇప్పటి వరకు ముగించుకున్నాం. అదేవిధంగా భక్తులు వచ్చినటువంటి స్వాములందరికీ లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి వారి కుటుంబ సభ్యులచే మంచి అయ్యప్ప స్వామి మహాప్రసాదం వితరణ కూడా జరుగుతుంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ పూజ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహకరణ కటాక్ష వీక్షణాలందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. వచ్చినటువంటి మీడియా బృందం వారికి కూడా అయ్యప్ప ఈరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క మహాపడి పూజ, బేగంపేట్ 25వ మహాపడి పూజ కంది మండల్ బేగంపేట గ్రామంలో అత్యంత అద్భుతంగా ప్రతి ఏటా పూజ ఏ విధంగా పూజ నిర్వహించబడుతుందో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో స్వామివారి 25వ మహాపడి పూజ చేయడం జరిగింది. గురుస్వామి గంగాధర్ గారి శర్మ ఆధ్వర్యంలో పూజా నిర్వాహకులు ఇళ్ళకండి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి వారితో పాటు మా సన్నిధానం బృందం అందరం కూడా కలిసి ఈ యొక్క మహోత్సవాన్ని అత్యంతంగా వైభవంగా నిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న అనగా శనివారం రోజు అయ్యప్ప స్వామి ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పొద్దున పూజ స్టార్ట్ చేసుకొని భవానీ ఆరాధన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్వామివారి ఆభరణాలు తీసుకోవడం జరిగింది. అందులో ఇక్కడికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వాములు అత్యంతగా సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అయ్యప్ప మహాపడి పూజ విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలకు మరియు సన్నిధానం స్వాములకు అలాగే గ్రామ ప్రజలకు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలు కూడా అయ్యప్ప స్వామి కృపతో అందరూ బాగుండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వరదలని కోరుతూ, అలాగే ఏటా మా యొక్క బేగంపేటలో అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం చూసుకుంటూ వస్తుంటే ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం కూడా ఒక 6 మంది కన్యాస్వాములు కలవడం జరిగింది. ఆ గతంలో ఉన్న రోజుల్లో ఒక 4-3 వేస్తే ఎక్కువ ఉండేది అయ్యప్ప స్వాములు. అలాంటిది మా బేగంపేట గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ గారి గురుస్వామి వారి శిష్య బృందం ఒక 33 మంది దాకా ఈ సంవత్సరం మాలధారణ చేయడం జరిగింది. మరి ఇంకా ముందు ఇంకా అద్భుతంగా చేకూరుస్తామని అయ్యప్ప స్వామి కృపలు కటాక్షాలు మా సన్నిధానం స్వాములకి, మా గ్రామ ప్రజలకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో, గంగాధర్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుపుకోవడం జరిగింది. స్వామి శరణం. స్వామి శరణం. లక్ష్మణ్ గౌడ్ గారి గురుస్వామి 25వ మహాపడి పూజ ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ స్వామి శరణమంట. నిన్న ఈరోజు బేగంపేట తాండా గ్రామంలో ఊరేగింపు మరియు 25వ అయ్యప్ప మహాపడి పూజ జరపడం జరిగింది. బేగంపేట తాండా గ్రామ ప్రజలు అందరూ
ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాపడి పూజ చేయడం జరిగింది. అయ్యప్ప దీక్ష మా గురుస్వామి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి మరియు మహేష్ గౌడ్ గురుస్వామి, వేణు గురుస్వామి, ఎల్లయ్య గురుస్వామి, వీళ్ళందరూ సాయి గురుస్వామి, వీళ్ళందరూ సుమారుగా ఒక 32 అయ్యప్ప స్వాములు మా దగ్గర